హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళను నిర్వహిస్తారు. ఈ కుంభమేళలో పాల్గొనేందుకు ప్రపంచం నాలుమూలల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. దీనికంటే ముందు ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి కూడా కుంభమేళ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళను ప్రతి 6 ఏళ్లకొకసారి హరిద్వార్ లేదా ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తారు. పూర్ణ కుంభమేళ మాత్రం ప్రతి 12 ఏళ్లకొకసారి ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో నిర్వహిస్తారు. ఇంతకుముందు 2013 సంవత్సరంలో ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు 13 జనవరి 2025 నుంచి 26 ఫిబ్రవరి 2025 వరకు మహాకుంభమేళ నిర్వహించనున్నారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభస్నానం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా కుంభమేళ ఎందుకు నిర్వహిస్తారు, దీని ప్రాముఖ్యత ఏమిటి, కుంభమేళ చరిత్ర, రహస్యాల గురించి ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. కుంభమేళ స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. దీన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర చెప్తుంది. పురాణాల ప్రకారం సాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతారు. కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెబుతారు. ఆదిశంకరాచార్యులు, ఆయన శిష్యులు, సన్యాసులు, అఘోరాలకు సంగం ఒడ్డున రాజస్నానానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం పొందుతారని చాలామంది నమ్ముతారు. అందుకే లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. హిందూ పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు కలిసి సాగర మథనం చేశారు. ఈ సమయంలో అనేక రత్నాలు, అప్సరసలు, జంతువులు, విషం, అమృతం వంటివి బయటికి వచ్చాయి. అయితే అమృతం విషయంలో దేవతలు, రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది. ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి. అవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు. అవే ప్రయాగ, నాసిక్, హరిద్వార్, ఉజ్జయిన్లో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి. అమృతం కోసం జరిగిన పోరాటంలో చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు. గురువు కలశం దాచాడు. సూర్యదేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు. శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు. అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది. ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర రక్షింపబడింది. ఆ తర్వాత దేవతలందరూ శ్రీ విష్ణుమూర్తి సహాయంతో అమృతాన్ని సేవించారు. మహాకుంభమేళ వేళ చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు. ఈ సమయంలో నదుల నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలామంది భక్తుల నమ్మకం. అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు. ముఖ్యంగా ప్రయాగ్రాజ్లో రాజస్నానానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ యమున, సరస్వతి, గంగా నదులు కూడా కలుస్తాయి. బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు. 12 రాశుల మీదుగా ప్రయాణించడానికి దాదాపు 12 సంవత్సరాల సమయం పడుతుంది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలాల్లో కుంభమేళ నిర్వహించబడుతుంది. అదేవిధంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రదేశాల్లో ఉత్సవాలను నిర్వహిస్తారు. కుంభంలో బృహస్పతి, మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇది ఇలా ఉండగా హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ నిర్వహించబడుతుంది. దేవతలకు 12 సంవత్సరాలు అయితే భూలోకంలో 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ సమయంలో భూమిపైకి మహాకుంభమేళ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మహాకుంభమేళ స్నానాల తేదీలు: జనవరి 13, 2025 పుష్య పూర్ణిమ, 14 జనవరి 2025 మకర సంక్రాంతి రోజున, 29 జనవరి 2025 మౌని అమావాస్య రోజున, ఫిబ్రవరి 3, 2025 వసంత పంచమి రోజున,
ఫిబ్రవరి 12 మాఘ పూర్ణిమ రోజున. 26 ఫిబ్రవరి 2025 మహాశివరాత్రి రోజున కుంభమేళా చివరి పుణ్యస్నానం ముగుస్తుంది.